హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో బెండకాయ 65 టేస్టీగా ఈజీ ప్రాసెస్లో క్రిస్పీగా ఉండేటట్టు ఎలా చేయాలో చూద్దాం. దానికోసమని ఒక బౌల్లోకి 4 స్పూన్ల కార్న్ ఫ్లోర్, 4 స్పూన్ల శనగపిండి, 4 స్పూన్ల మైదా పిండి, అలాగే 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియా పొడి, 1 స్పూన్ గరం మసాలా పొడి, 1/2 స్పూన్ జీరా పొడి, రుచికి సరిపడే సాల్ట్ వేసేసుకుని ఇదంతా బాగా కలిసేట్టు కలుపుకోవాలి. బెండకాయలు ఒక 1/2 కేజీ తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని ఈ విధంగా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకున్నాను. మరీ సన్నగా కాకుండా కొంచెం పెద్దగానే కట్ చేసుకోవాలన్నమాట. మీడియం సైజు ముక్కలు ఈ విధంగా కట్ చేసుకుని ఈ విధంగా ఆ పిండి అంతా ముక్కలకి కోట్ అయ్యే విధంగా కలుపుకొని ఇప్పుడు కొద్దిగా వాటర్ స్ప్రింకిల్ చేసుకుంటూ కలుపుకోవాలి. వాటర్ అనేది ఎక్కువ వేసుకోకూడదండి, పిండి లూజ్ అయిపోకూడదు. మనకి బెండకాయ ముక్కలకి పట్టుకునేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక దాంట్లో బెండకాయ ముక్కల్ని వేసేసుకొని వేయించుకోవాలి. నేనైతే 4 బ్యాచెస్గా వేసి వేయించుకున్నాను. అన్నీ ఒకేసారి వేయకూడదండి, క్రిస్పీగా రావు. ఇలాగా కొన్ని వేసుకొని వేయించుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక టిష్యూ పేపర్ వేసిన ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో గ్రౌండ్ నట్స్, 2 చిల్లీస్, కొద్దిగా కరివేపాకు కూడా వేసి వేయించుకున్నాను. ఇప్పుడు ఆ బౌల్లోకి తీసేసుకోవాలి. ఇవి కూడా ఇదిగోండి, వీటన్నిటిని ఒక బౌల్లో పోసేసుకొని బాగా అంతా కలిసేట్టు ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు దీని మీద కొంచెం మసాలా కారం జల్లుకోవాలి. ఈ విధంగా జల్లుకొని మళ్ళీ ఒకసారి అంతా బాగా కలిసేట్టు కలుపుకొని ఇందాక నేను జీడిపప్పు వేయటం మర్చిపోయానండి, ఇప్పుడు వేసుకుంటున్నాను. వేసుకొని బాగా కలిసేట్టు కలుపుకోవాలి. ఇలా చేసామంటే అందరు ఇష్టంగా తింటారు. ఇది చారన్నంలోకి, సాంబార్ రైస్లోకి, పప్పు అన్నంలోకి సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి.